2 నెలలుగా వేసవి సెలవుల్లో ఆడిపాడిన విద్యార్థులు బడిబాట పట్టారు. తెలంగాణలో ఇవాళ స్కూల్స్ పునః ప్రారంభమయ్యాయి. షెడ్యూల్ ప్రకారం జూన్ 12 వరకే సమ్మర్ హాలిడేస్ ముగియాల్సి ఉండగా రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సర్కారు సెలవులను నిన్నటి వరకు పొడిగించింది. దీంతో ఇవాళ్టి నుంచి విద్యార్థులు తిరిగి బడిబాట పట్టారు. రైట్, ఇవాళ నుంచి తెలంగాణలో స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. అంటే సమ్మర్ హాలిడేస్ ముగియటంతో ఇంకా విద్యార్థులంతా కూడా ఎంతో ఆనందంగా ఫస్ట్ డే స్కూల్స్ కి వెళ్తూ ఉన్నారు. రైట్, మరింత సమాచారంతో మా ప్రతినిధి రాముడు మనకు అందుబాటులో ఉన్నారు. రాముడు, అంటే స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి ఇవాళ నుంచే, మరి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు? విద్యార్థుల హాజరు శాతం ఏ విధంగా ఉంది ఇవాళ? ఎస్, ఫస్ట్ డే కావడం, అది కాకుండా కొంత అమావాస్య ఉండడం కారణంగా కూడా కొంతమంది విద్యార్థులు ఇక్కడికి స్కూల్స్కి రావడానికి కొంత వెనకడుగేశారు. చాలా కొద్ది మంది అటెండ్ అయ్యారు. మనం సరూర్ నగర్ జిల్లా పరిషత్ స్కూల్ దగ్గర ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళకి ఫస్ట్ డే ఉదయానికి సంబంధించి అల్పాహారాన్ని టీచర్స్ అందరు కూడా విద్యార్థులకు అందజేశారు. ఆ తర్వాత ఇప్పుడే వాళ్ళ అల్పాహారం పూర్తి చేసుకొని అందరు కూడా ఇక్కడ గ్యాదర్ కావడం జరిగింది. ప్రధానంగా 800 మంది ఈ పాఠశాలలో చదువుతుంటారు. కానీ ఈరోజు అమావాస్య కావడం ఫస్ట్ డే పరిస్థితి ఉంటుంది, కొంచెం తక్కువ మంది అటెండ్ అవుతుంటారు. మనం చూస్తే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షలకు పైగా మంది విద్యార్థులు ఈ రోజు నుంచి స్కూల్ బాట పడుతున్నారు. ఎండాకాలం సెలవుల నేపథ్యంలో కొంత వాళ్ళంతా కూడా రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్కూల్స్కి వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తంగా 41,000కు పైగా స్కూల్స్ ఉన్నాయి. ఇందులో 27,000 వరకు ప్రభుత్వ స్కూల్స్ ఉన్నాయి. ప్రభుత్వ స్కూల్స్లలో అదేవిధంగా ప్రైవేట్ స్కూల్స్లలో కలిపి దాదాపు 65 లక్షల మంది వరకు విద్యార్థులు ఉంటారు. ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్నారు ఈ పాఠశాల. సార్, ఏ విధంగా ప్రారంభమైంది ఫస్ట్ డే? ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థులకు మీరు ఫస్ట్ డే అల్పాహారం అందజేశారు కదా, ఎట్లా ఉంది? నమస్కారం సార్. ఆ పాఠశాల మరి ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ప్రతిష్టాత్మకంగా విద్యా సంక్షేమ పథకాలు కానీ వాటిపైన మంచి దృష్టి ఉంది. దానికి అనుగుణంగా మా పాఠశాల అభివృద్ధిలో కూడా బాగా పంచుకొని మేము కూడా గవర్నమెంట్కు సహకార అందజేస్తాము. మరి మా విద్యార్థులు మా పాఠశాలలో మంచి ఫలితాలు కూడా ఇస్తున్నారు. మరి పాఠశాల సందర్భంగా ఈరోజు ప్రత్యేకంగా ఫస్ట్ డే కాబట్టి ఇన్ని రోజులు సెలవుల్లో ఉన్నారు కాబట్టి విద్యార్థులు ఆయా విలేజ్లలో అక్కడక్కడ వెళ్ళారు కాబట్టి ఒక తక్కువ సంఖ్యలో హాజరు కావడం జరిగింది. మా ఉపాధ్యాయుల బృందం అందరూ కూడా మంచి సత్తా కలిగినటువంటి వారు. మొత్తం మొన్న చూసినప్పుడు 10th క్లాస్లో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయి? మీ పాఠశాలల్లో మిగతా వసతులు కానీ అవి కానీ ఎట్లా ఉన్నాయి? ఏమన్నా ఇంకా అరేంజ్ చేయాల్సినటువంటి అవసరం ఉందని అనుకుంటున్నారు? మా పాఠశాల విద్యార్థులు మొన్న 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించారు. దాదాపు 98% ఫలితాలు. కాబట్టి ఒక హైయెస్ట్ మార్కులు 539 వరకు కూడా 49 వరకు కూడా రావడం జరిగింది. అట్లా ఒక 20 మెంబర్స్ వరకు రావడం జరిగింది. కాబట్టి మంచి ఫలితాలను సాధిస్తున్నాము. విద్యార్థులు మేమంతా కృషి చేసి పాఠశాల అభివృద్ధికి కోరుకుంటున్నాము. అదేవిధంగా ఈ పాఠశాల వసతులకు వస్తే అన్నీ బాగున్నాయి, కానీ కొన్ని అక్కడక్కడ కొన్ని చిన్న అవసరాలు ఉంటున్నాయి. వాటిని మేము కూడా ఈ సంవత్సరం తీర్చుకోవడానికి కృషి చేస్తాం. ఇది మనం చూడొచ్చు, ఈ పాఠశాల ఆవరణ కూడా చాలా పెద్దగా, అంటే హైదరాబాద్ నగరంలో చాలా కొద్ది పాఠశాలలకు మాత్రమే ఇంత విశాలమైనటువంటి గ్రౌండ్ భవనం ఉంటుంది. మనం చూస్తే చాలా చక్కటి వాతావరణం, అన్ని పచ్చని చెట్లతో నిండి ఉన్నటువంటి స్కూల్. ఈ స్కూల్లో గత సంవత్సరం వచ్చినటువంటి ఫలితాలు కూడా చాలా బాగున్నాయి అనేది ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు చెప్తున్నారు. 549 హైయెస్ట్ మార్క్స్ వచ్చినట్టుగా చెప్తున్నారు. మొత్తం మనం చూస్తే కొత్త భవనం, అదేవిధంగా కొన్ని చిన్న సమస్యలు ఉన్నప్పటికీ పూర్తి స్థాయిలో ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. ఈ సమస్యల్ని కూడా మేము త్వరలో వాటిని రెక్టిఫై చేసేందుకు పై అధికారుల దృష్టికి తీసుకెళ్తామని ఇక్కడ ఉండేటువంటి ఉపాధ్యాయులు చెప్తున్నారు. ప్రధానంగా హైదరాబాద్ నగరంలో చాలా స్కూళ్ళలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కొన్ని ప్రభుత్వ స్కూళ్ళలో మాత్రం వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు. వీళ్ళందరూ కూడా చాలా ఏళ్ల తరబడి బోధిస్తున్నటువంటి వాళ్ళు ఉండడం కారణంగా మంచి ఫలితాలు వస్తున్నాయి. సిటిజన్స్ కూడా, అంటే నగరవాసులు కూడా ఇలాంటి వసతులను చాలా ఎక్కువగా ఉపయోగించుకోవడానికి కోసం ప్రయత్నం చేయొచ్చు. మనం చూస్తే మొదటి డే కాబట్టి కొంత అటెండెన్స్ ఇటు ప్రైవేట్ స్కూళ్ళలో కానీ అదేవిధంగా గవర్నమెంట్ స్కూల్లో కానీ కొంత తక్కువగా ఉంది. కానీ రేపటి నుంచి లేదా ఒక 2-3 రోజుల తర్వాత చాలా వేగంగా విద్యార్థులు ఎక్కువగా సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ విధమైనటువంటి విద్యా సంవత్సరం అంటే ప్రారంభానికి సంబంధించి హైదరాబాద్ నగరంలో ఉండేటువంటి ప్రైవేట్ స్కూల్స్ కానీ అదేవిధంగా వాళ్ళ బస్సులు వాటన్నింటిపై
దీనిపైన ఆర్టీఏ ఆఫీసర్స్ అదేవిధంగా విద్యాశాఖకు సంబంధించినటువంటి అధికారులు కూడా స్పెషల్ ఫోకస్ పెట్టారు. దాంతోపాటు విద్యాశాఖ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు జరిగే విధంగా అన్ని పాఠశాలల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యా సంవత్సరం ముందుకు పోయే విధంగా అవసరమైనటువంటి చర్యలు అయితే తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సిటీలో మొత్తంగా చూసినప్పుడు సిటీలో విద్యా సంవత్సరం ప్రారంభం తొలి రోజుల కొంత అటెండెన్స్ మాత్రం మందకొడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఇటు ప్రైవేటు అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో మనం చూడొచ్చు. రైట్, థ్యాంక్ యూ రాముడు.